టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని ఎలా తీసుకురావాలనే దానిపై తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి సమీక్షించారు. నేవీ, ఆర్మీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్, ఇతర రాష్ట్రాల రెస్క్యూ టీంలతో సమావేశమైన మంత్రులు దేశంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్మికులను టన్నెల్ నుంచి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచించారు. 4 రోజుల నుంచి టన్నెల్కు వచ్చి సమాచారం తెలుసుకుంటున్న మంత్రులు బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది చిల్లర రాజకీయాలు మరి ఆ విధంగా మాట్లాడడం, ఈ సందర్భంగా 8 మంది ప్రాణాలు చిక్కుని ఉండగా ఈ ఉందాతనం కోల్పోయి ఒక యాక్సిడెంట్ జరిగితే రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి జనం చీకొడుతున్నారు. కాళేశ్వరం టన్నల్లో 7 చనిపోయినరు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్టులో 8 చచ్చిపోయినరు అని మేము ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు కూడా ప్రొవోక్ చేసినా మేము ఆ విషయం మేము ఇంకా దానికంటే వివరంగా మాట్లాడం. మానవతా దృక్పథంతో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఈ సంఘటన గురించి మరి దిగజారి మాట్లాడుతున్న వాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులతో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి కేబినెట్ మినిస్టర్లందరూ కూడా సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రణాళికను కొత్తగా రచిస్తున్నారనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీల్, ఏదైతే శ్రీశైలం ఎడగట్టున ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ టన్నల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల్ని రక్షించడానికి చేస్తున్నటువంటి కృషి పైన మంత్రులు 4 ఈరోజు ఇక్కడే సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే రెస్క్యూ టీంలు ఉన్నాయో ఆ టీములతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, మిగతా ఇంకో మంత్రి, మొత్తం 4 మంత్రులు పాల్గొనడం జరిగింది. ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల్ని ఎలా రక్షించాలా అనే దానిపైనే దృష్టి సారించడం జరిగింది. 4 రోజులు సమయం పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో ప్రతిరోజు మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ కార్మికుల దగ్గరకు వెళ్లడానికి మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేవీ టీము, అదేవిధంగా ఆర్మీ, ఎన్డీఆర్ఎస్ బృందాలు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్, అనేక బృందాలు రెస్క్యూ టీంలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 13 కిలోమీటర్ల దూరం వెళ్లిన సునీల్. ప్రసాద్, ఈ మీటింగ్ అనంతరం, ఈ సమీక్ష తర్వాత రచించినటువంటి నయా ప్రణాళిక ఏంటిది? దాని గురించి ఏమైనా చెప్పారు అధికారులు? ఖచ్చితంగా మరో కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే సమీక్షలు నిర్వహించాడో ఆ సమీక్షలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 మంత్రులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల్ని ఎలా తీసుకురావాలా, ఏదైతే మా దేశంలో ఉన్నారో, ఏదైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వారందరినీ, ఎవరైతే ఉంటారో వారిని కీలకమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ టన్నల్ ఉన్నటువంటి 8 మందిని బయటకు తీసుకురావాలనే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నట్లు మంత్రులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే మంత్రులు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రతిపక్షాలు తప్పుపట్టడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఘటన జరిగింది. ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనని చూడాల్సింది పోయి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ ఉన్నాడు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలా తప్ప అసత్యమైన ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ ఉన్నాడు. ప్రధానంగా అక్కడ టన్నల్లో ఇరుక్కున్నటువంటి కార్మికులను తీసుకురావడానికి ప్రతిపక్షాలు కూడా సలహాలు, సూచనలు ఇస్తే వాటిని స్వీకరిస్తాం తప్ప రాజకీయాలు విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా టన్నల్లో ఇరుక్కున్నటువంటి
వారిని ఎలా తీసుకురావాలో, బయటికి ఎలా రక్షించాలనే దానిపైన ప్రభుత్వం దృష్టి సారిస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మంత్రులు ఇక్కడే ఉంటున్నాం, ప్రధానంగా ఆ టన్నల్లో జరుగుతున్నటువంటి పనుల్ని పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా ఎప్పటికెప్పుడు అప్డేట్ తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ సమాచారం ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకువెళ్లడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ నేవీ టీం ను కానీ ఇక్కడికి రప్పించడం జరిగింది. అయితే ఆ రెస్క్యూ టీం మాత్రం ఖచ్చితంగా ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది. ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎక్కడైనా టెక్నికల్ గా ఉండే వాళ్ళని మొత్తం తీసుకొచ్చి ఆ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. సునీల్. Okay, Prasad, we'll get back to you. Be in touch with studio.